మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు మనము నిర్గమాకాండములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని చూడబోతున్నాము. నిర్గమాకాండము 21వ అధ్యాయము 1 నుండి 6 వరకు మనం చదువుకోబోతున్నాము. దయచేసి ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, దేవాతి దేవ, సర్వాధికారి, మాతో మాట్లాడమని మీ పాద సన్నిధిలో మనవి చేసుకుంటున్నాము. మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి మాకు బోధకునిగా మీ పరిశుద్ధాత్మను చేయమని, గ్రహించినట్లు మా మనోనేత్రములు తెరవమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును నజరుడని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. నిర్గమాకాండము 21వ అధ్యాయము 1వ వచనము. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడయుండి 7వ సంవత్సరము ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకు పిలిచి దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలు నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు నిర్గమాకాండము 21వ అధ్యాయంలో ఉన్నాము. దేవుడు మోషేతో మాట్లాడుచున్నారు. నిర్గమాకాండము 21వ అధ్యాయము 1వ వచనము. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా, ఇంగ్లీష్లో జడ్జిమెంట్స్. దేవుడు ఆయన దైవ జ్ఞానములో ఇస్తున్న ఇక్కడ కొన్ని రూల్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అంటే ఇవి మోషే కల్పించిన రూల్స్ కాదు, దేవుడిచ్చిన న్యాయ విధులు, దేవుడిచ్చిన న్యాయ పద్ధతిలో. నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడయుండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. ఎప్పుడైనా సరే ఒక రూల్ మనము గమనించినప్పుడు ఆ రూల్ ఎవరు నియమించారో వారి క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది. దేవుడు నియమించిన ఆ పద్ధతులను మనం గమనించినప్పుడు దేవుని యొక్క స్వభావము మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు సమాజంలో దాసత్వము గురించి మాట్లాడుతున్నారు. నీవు ఒక హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు నీకు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. అంటే దాని అర్థం ఏంటి ప్రియులరా? గాడ్ లవ్స్ ఫ్రీడమ్. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి పేదరికం వలన కానీ లేక చేసిన తప్పుడు నిర్ణయాలు రాంగ్ డిసిషన్స్ వలన కానీ అమ్ముడైపోతే ఆ వ్యక్తి నిరంతరము దాసుడిగా ఉండవలసిన అవసరం లేదు. 6 సంవత్సరాలు పని చేయాలి, 7వ సంవత్సరమున స్వతంత్రము, ఫ్రీడమ్. గాడ్ లవ్స్ ఫ్రీడమ్. అందుగురించే దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో బానిసత్వములో వారు ఉన్నప్పుడు, వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తాయన ఇనపహస్తముతో విత్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్ గ్రద్ద రెక్కల మీద వారిని ఎత్తుకుని బయటికి తీసుకుని వచ్చినట్లుగా దేవుడు చేశారు. గాడ్ లవ్స్ ఫ్రీడమ్. ఈరోజు ఏ బానిసత్వంలో నీవు ఉన్నావు ప్రియ సహోదరుడా, సహోదరి, అది ఏ బానిసత్వం అయినా సరే, అది ఒక చెడు అలవాటు కావచ్చు, లేక ఇంకొక ఆర్థికమైన ఇబ్బంది కానీ మరొక ఇబ్బంది కానీ ఏదైనా సరే, ప్రతి పాపపు బానిసత్వం నుండి మన దేవాతి దేవుడు మనల్ని విడుదల చేయటానికి ఆయన సమర్థుడు. అంత మాత్రమే కాదు, హీ ఈజ్ విల్లింగ్. ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇశ్రాయేలు సమాజంలో ఎవ్వరూ కూడా పర్మనెంట్గా మరొక వ్యక్తికి బానిసలుగా ఉండటము దేవునికి ఇష్టం లేదు. అందుగురించే గాడ్ లవ్స్ ఫ్రీడమ్. మనలందరినీ ఒక రోజున బహు త్వరలో ఈ పాపపు లోకము నుండి, పాపపు బానిసత్వము నుండి మనలందరినీ కూడా ఆయన విడుదల చేసి మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ పరలోక రాజ్యంలో నిశ్చింతగా, పాపము లేకుండా, మరణము లేకుండా ఉండే ఆ లోకములో జీవింపు చేయడానికి
దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. గాడ్ లవ్స్ ఫ్రీడమ్ బికాస్ గాడ్ ఈజ్ లవ్. గమనిస్తున్నారా? 3వ వచనము, నిర్గమకాండము 21వ అధ్యాయం 3వ వచనము, వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును, వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. బాగానే ఉంది. ఒకవేళ ఆ వ్యక్తి ఒంటరిగా అమ్ముడైపోతే, అవును, ఆ 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒంటరిగా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ ఆ వ్యక్తి కుటుంబంగా అమ్ముడైపోతే, అంటే కుటుంబం భార్య ఉన్నప్పుడు అమ్ముడైపోతే భార్యతో వస్తాడు, భార్యతో వెళ్ళిపోతాడు, బాగానే ఉంది. ఇప్పుడు 4వ వచనంలో ఇక్కడ మనం తడబడే అవకాశం ఉన్నది. అనేక సార్లు ఈ వాక్య భాగం చదివినప్పుడు నాకు అర్థం కాలేదు, ఏంటి దేవుడు ఇలాంటి దైవ జ్ఞానంలో ఇలాంటి రూల్ ఎందుకు ఇచ్చారు అని నేను అనేక సార్లు ప్రశ్నించాను. నేను గమనించింది మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. 4వ వచనము, వాని యజమానుడు వానికి భార్య ఇచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెలైనను కనిని ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు కానీ వాడు ఒంటిగానే పోవలెను. ఒకవేళ ఆ వ్యక్తి అమ్ముడైపోయినప్పుడు, అవును, ఇప్పుడు ఈ 6 సంవత్సరాలు పని చేయాలి. ఈ 6 సంవత్సరాలు పని చేస్తున్న టైంలో పెళ్ళిడికి వచ్చాడు, అందుకు ఎవరినో ఇష్టపడ్డాడు, యజమానుడికి తెలియజేశాడు, వివాహం జరిగింది, ఇక వారు కాపురం చేస్తున్నారు, పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఈ 6 సంవత్సరాలు పూర్తయిపోయింది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? ఆ భార్యయు ఆమె పిల్లలు ఆమె యజమానుని సొత్తగుదురు కానీ వాడు ఒంటిగానే పోవలెను. ఇదేంటి ఈ రూల్? ఇలాంటిది దేవుడిచ్చాడా అని అనేక సార్లు నేను ఆశ్చర్యపోయాను, అర్థం కాలేదు. నేను నేర్చుకున్న పాఠము మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రియులరా. ఆ వ్యక్తి ఒంటరిగా వెళ్ళిపోవాలా? స్వేచ్ఛ వచ్చినప్పుడు 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒంటరిగా వెళ్ళిపోవాలి. మరి ఆయన భార్య పిల్లలు యజమానుని సొత్తగుదురు. భార్య పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తాడు? ఆ వ్యక్తి భార్య పిల్లల్ని ఈ యజమానుడు పెట్టుకొని ఈయనేం చేస్తాడు? గమనిస్తున్నారా ప్రియులారా? ఇలాంటి రూల్ దేవుడైనా ఇచ్చింది అని నాకు ప్రశ్న కలిగింది. 5వ వచనము, అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనోలనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వానిని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఏంటి ప్రియులరా దీని అర్థము ఏంటి? ఆ వ్యక్తి, ఆ సేవకుడు, ఆ బానిస ఇప్పుడు తన భార్య పిల్లలు, నా భార్య నా పిల్లలు నాకు కావాలనుకుంటే ఏం చేయాలండి? నిరంతరము ఆ యజమానునికి దాసుడిగా ఉండాలి. ఈరోజు 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులరా. నంబర్ 1, కీర్తనలు 86వ కీర్తన 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షింపుము. ఇక్కడ కీర్తనీయుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, దేవా నీ సేవకురాలి కుమారుడను నేను. ఎందుకంటే మన తల్లిదండ్రులు దేవునికి విశ్వాసులుగా ఉంటే వారికి పుట్టిన పిల్లలు దేవునికి చెందుతున్నారు. అవును, మన కుటుంబాల్లో, అవును, ఒక తండ్రిగా నీవు దేవుణ్ణి అంగీకరించావు, ఒక తల్లిగా దేవుణ్ణి నువ్వు అంగీకరించావు. నీ పిల్లలు దేవునికి చెందినవారు. దేవుడు మన యజమానుడు ప్రియులరా. 116వ కీర్తన 16వ వచనము, 116వ కీర్తన 16వ వచనం, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను,
నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. అవును, దేవుణ్ణి అంగీకరించిన మనము, మన పిల్లలు దే బిలాంగ్ టు గాడ్. అవును ప్రియులరా, నా ప్రియ యవన బిడ్డ, యవన కుమార్తె, యు బిలాంగ్ టు గాడ్. ఎందుకంటే నీ తల్లిదండ్రులు విశ్వాసులుగా ఉన్నారు. అవర్ చిల్డ్రన్ బిలాంగ్ టు గాడ్. అందుకే వారి యొక్క బాల్యములోనే మన పిల్లల్ని దేవుని త్రోవలో నడిపించాలి, దేవాలయానికి తీసుకుని వెళ్ళాలి. తల్లిదండ్రులుగా మనము ప్రతిరోజు వారిని దేవునికి సమర్పించాలి. స్కూలుకు వెళ్ళకముందు ప్రార్థించి పంపించు ప్రియ సహోదరుడా. గమనిస్తున్నారా? అవర్ చిల్డ్రన్ బిలాంగ్ టు గాడ్. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము, నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. ఇక్కడ దుర్మార్గులైన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు. దేవునికి చెందిన తల్లిదండ్రులు వారే దుర్మార్గతలోనికి వెళ్ళిపోవటమే కాదు, వారి పిల్లలను కూడా దుర్మార్గతలోనికి నడిపించారు. నీ కుటుంబము ఏ విధంగా ఉన్నది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? నీ కుటుంబము ఏ విధంగా ఉన్నది? ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము, కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి, నీ కీయబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది? దేవుడు మనకు పిల్లల్ని అనుగ్రహించారు, మనకి స్వాస్థ్యాన్ని అనుగ్రహించారు. ఒక రోజున దేవుడు లెక్క అడగబోతున్నారు. అవును, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అవును ప్రియులరా, ఆ వ్యక్తి ఈ యజమానుడికి దాసుడిగా అమ్ముడైపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఉన్న భార్య, ఆ వ్యక్తికి ఉన్న పిల్లలు ఎవరి సొత్తు అండి? యజమానుని సొత్తు. వి బిలాంగ్ టు గాడ్. ఎందుకో తెలుసా? వై? ఎందుకంటే బై క్రియేషన్ దేవుడు మనల్ని సృష్టించారు. ఆయన మన సృష్టికర్త కాబట్టి ఆయనకు మనం చెంది ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఇదిగో ఇది క్రైస్తవ కుటుంబం గనక బై రిడెంప్షన్ వి బిలాంగ్ టు గాడ్. అవును, మన కొరకు ఆయన రక్తాన్ని చిందించారు కాబట్టి వి బిలాంగ్ టు గాడ్. నాట్ ఓన్లీ దట్, బై చాయిస్ వి బిలాంగ్ టు గాడ్. ఈ రోజున దేవుణ్ణి ఎరగడమే, దేవుణ్ణి తెలుసుకోవడమే మనకి రక్షణ. ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో, నీ సౌందర్యమైన మంద ఏది? దేవుడు లెక్క అడగబోతున్నాడు. కాబట్టి మన పిల్లలను ఆయన త్రోవలో, ఆయన మందిరములో, ఆయన అడుగు జాడల్లో పెంచే బాధ్యత మనకున్నది. ఇప్పుడు ఈ దాసుని దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఈ దాసుడు 6 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. ఇప్పుడు ఏంటండి, 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాడు ఒంటరిగా వచ్చాడు కాబట్టి ఒంటరిగా వెళ్ళిపోవాలి. ఈ మధ్యలో భార్య కలిగింది, పిల్లలు కలిగారు. భార్య పిల్లలు యజమానుని సొత్తు. ఆ కుటుంబం గురించి ఒకసారి ఆలోచించమని కోరుచున్నాను. ఈ దాసుడు ఇప్పుడు ఉదాహరణకు ఒక పొలంలో పనిచేస్తున్నాడు అనుకుందాం, ఒక తోటలో పనిచేస్తున్నాడు అనుకుందాం. ఆ 6 సంవత్సరాలు పూర్తవుతున్న టైంలో సరిగ్గా అది 6వ సంవత్సరం పూర్తయిపోతుంది. ఆ టైంలో ఆ వ్యక్తి మనసులో ఏం ఆలోచనలు కలుగుతున్నాయో ఒకసారి ఆలోచించమని నేను కోరుచున్నాను. పని చేస్తున్నాడు ఆ తోటలో, 6 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. ఈ 6 సంవత్సరాలు నేను దాసుడిగా ఉన్నాను. ఇప్పుడు నాకు స్వేచ్ఛ టైం, మై ఫ్రీడమ్ ఈజ్ కమింగ్ అన్న సంతోషం అన్నది. ఒకవేళ నేను స్వేచ్ఛను కోరుకుంటే నా భార్య పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టేసేయాలి. ఒకవేళ నేను నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి, నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీని నేను కోరుకుంటే నా స్వేచ్ఛను విడిచిపెట్టాలి. గమనిస్తున్నారా?
ఎంతో టెన్షన్ ఆయన మైండ్లో. ఇప్పుడు భార్య గురించి ఆలోచించండి. భార్య ఏం ఆలోచిస్తుంది? నా భర్తకు 6 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి, ఇప్పుడు నా భర్త ఏం చేస్తాడో? తన ఫ్రీడమ్ కోరుకుంటాడా లేక ఫ్యామిలీని కోరుకుంటాడా? ఆయన స్వేచ్ఛను కోరుకుంటే మేమిక ఈ యజమానుని దగ్గరే నిరంతరము ఉండిపోవాలి. ఆయన కుటుంబాన్ని కోరుకుంటే ఆయన యజమానుని దగ్గర నిరంతరము బానిసగా ఉండిపోవాలి. ఏం చేస్తాడో, నా భర్త ఏం చేస్తాడో, పిల్లల మైండ్స్లో మా తండ్రి ఏం చేస్తాడో, మా భవిష్యత్తు ఏంటి, ఎంతో టెన్షన్. గమనిస్తున్నారా ప్రియులారా? ఆ ఆరవ సంవత్సరం పూర్తయిపోయింది, లాస్ట్ రోజు. ఇక ఇంటికి వస్తున్నాడు. ఆ తోటలో ఆయనకి ఎంతో టెన్షన్. ఏం చేయాలి, ఏం చేయాలి? ఇంటికి వచ్చాడు. పిల్లలు పండుకున్నారు. భార్య కూడా, ఎందుకంటే చాలా రాత్రి వరకు డిసిషన్ చేసుకోలేకపోయాడు. వెనక్కి వచ్చాడు. భార్య కూడా పండుకొని ఉన్నది. వాళ్ళకి ఏం తెలుసు నేను పడే టెన్షన్ అని భర్త అనుకుంటున్నాడు. చూసేసరికి భార్య అటు ఇటు దొల్లుతుంది కానీ నిద్ర పట్టట్లేదు. ఆ భర్త అని ఉంటాడు, నేను నిర్ణయం చేసుకున్నాను. ఏమి నిర్ణయం చేసుకున్నాడు నా భర్తని భార్య టెన్షన్తో ఉంది. గమనిస్తున్నారా ప్రియులరా? అప్పుడు చెప్తాడు, ఐ వాంట్ యూ, నీవు నాకు కావాలి, మన పిల్లలతో మనం ఉండాలి. అంటే నీ స్వేచ్ఛను నువ్వు విడిచిపెట్టేసుకుంటున్నావా? అవును, ఐ వాంట్ మై ఫ్యామిలీ. ఆ భార్య భర్తను హత్తుకుంటుంది, పిల్లలు హత్తుకుంటున్నారు. మరుసటి ఉదయాన్నే యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఐ వాంట్ టు బీ యువర్ సర్వెంట్ ఫర్ ఎవర్. ఎందుకంటే నా యజమాని నేను ప్రేమిస్తున్నాను, నా భార్యను నేను ప్రేమిస్తున్నాను, నా పిల్లలు నేను ప్రేమిస్తున్నాను. నీ యొద్ద నిరంతరము దాసుడిగా ఉండటానికి నేను నిర్ణయించుకున్నాను. దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మరొక దాసుని గురించి ఆలోచించాలి. మరొక తోటలో పనిచేసే ఒక దాసుని గురించి మనం ఆలోచించాలి. ఆ తోటకు వెళ్దాం. క్రొత్త నిబంధనలో ఆ తోట పేరు గెత్సెమనే. ఆ తోటలో ఒక దాసుడు మనకు కనపడుతున్నాడు రాత్రి వేళ. అది నిండు పౌర్ణమి రాత్రి, పస్కా పండుగ టైము. ఆ తోట ద్వారం దగ్గరలో 8 మంది శిష్యులు కనపడుతున్నారు. ఆ తోట కొంచెం లోపలికి చూస్తే 3 శిష్యులు కనపడుతున్నారు. ఇంకాస్త లోపలికి వెళ్తే ఈ సేవకుడు కనపడుతున్నారు. ఆయన ఒక సేవకుడు కాదు, ఆయన ఒక రాజు. ఆయన సామాన్యమైన రాజు కాదు, ఆయన రాజులకు రాజు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేలపై సాష్టాంగ పడిపోయాడు. ఎవరు కూడా ఆయన పడుచున్న వేదన చూడకూడదని శిష్యుల దగ్గర నుండి దూరంగా వెళ్ళారు. గమనిస్తున్నారా ప్రియులారా? ఆ రాత్రి ఆయన పడుచున్న వేదన మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 26:36 నుండి మనం చదువుదాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమునగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. గమనిస్తున్నారా ప్రియులరా? ఆయన మనసులో ఉన్న ఆ ఇంటెన్స్ స్ట్రగుల్ నీవు గమనించగలుగుతున్నావా ఈరోజు? ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు? నేనేం చేయాలి, నేనేం నిర్ణయించుకోవాలి? నా ఫ్రీడమ్ కోరుకుంటే ఫ్యామిలీని విడిచిపెట్టుకోవాలి, ఫ్యామిలీని కోరుకుంటే నా స్వేచ్ఛను విడిచిపెట్టుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి టెన్షన్ మరీ ఎక్కువగా కొన్ని కోట్ల ఇంటెన్స్ యాగనీ ఆయన పడుచు ఉన్నారు. ఈ పరిస్థితిని లూకా మనకు రాస్తూ ఉన్నాడు.
లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో లూకా మాత్రమే ఈ నాలుగు సువార్తల్లో లూకా మాత్రమే ఈ పాయింట్ మనకి తీసుకుని వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇది ఒక మెడికల్ కండిషన్. లూకా ఒక వైద్యుడు. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా ఏం జరిగిందండి? ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన బ్లడ్ కేమ్ యాజ్ స్వెట్. ఆ ఇంటెన్స్ స్ట్రగల్, ఆయన పడుచున్న ఆ వేదన, నేనేం చేయాలి ఇప్పుడు? నా స్వేచ్ఛను కోరుకోవాలా, లేక మానవాళి రక్షణను కొరకు నేను బలియాగం అవ్వాలా? ఆ రాత్రి మెల్ గిబ్సన్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో బాగా చిత్రీకరించాడు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మనం చూసే ఉంటాం. అపవాది వాడు దూతలు వచ్చి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఇంటెన్స్ యాగనీలో ఉన్న ఆ టైంలో, ఎందుకు, ఎవరి కోసం నువ్వు మరణిస్తున్నావు? వాళ్ళు చూడు నిద్రపోతున్నారు. కొంచెం సేపట్లో నీ మీద ఉమ్మూస్తారు, నిన్ను ద్వేషిస్తారు, నిన్ను తిరస్కరిస్తారు, నిన్ను అపహసిస్తారు. ఎవరి కోసం నువ్వు మరణించేది? ఎందుకు నువ్వు? ఇదంతా వేస్ట్ కదా. వాళ్ళకి ఆ గ్రహింపు ఉండదు. పాపములో నిలిచిపోయిన వారి కొరకు నువ్వెందుకు? ఏమన్నా కాస్త గ్రహిస్తే నీవు నీ ప్రాణం ఇచ్చినా పర్వాలేదు. ఈ ఆలోచనలు అపవాది ఆయన చెవుల్లో పెడుతూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రాత్రి ఇంటెన్స్ స్ట్రగల్ గమనిస్తున్నారా ప్రియులారా? ఆయన పడిన ఆ వేదనకు ఏం జరిగిందండి? రక్తము, ఈ నరాలు తెగిపోయినవి, రక్తము చెమటలాగా బయటకు వచ్చింది. హిస్ ఫేస్ బికేమ్ బ్లడీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ మానవుడు కూడా ఇలాంటి పరిస్థితికి దిగలేదు ప్రియులారా. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. వీ డిడ్ నాట్. మనలో ఏ ఒక్కరికి అలాంటి వేదన కలగలేదు. కానీ ఆ రాత్రి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము, అయినను నా చిత్తం కాదు, యువర్ విల్. ఆ రాత్రి ఆ గెత్సెమనే తోటలో ఆ వేదనలో ఆయన నిర్ణయం చేసుకున్నారు. ఏమని? ఐ విల్ లెట్ గో ఆఫ్ మై ఫ్రీడమ్. నా కుటుంబము నాకు కావాలి. ఐ విల్ డై ఫర్ మ్యాన్ కైండ్. ఆ రాత్రి నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్ణయించుకున్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ గెత్సెమనే తోటలో గమనిస్తున్నారా ఆ పరిస్థితి? యేసుక్రీస్తు వారు ఆ నిర్గమకాండములో ఆ బానిస వలె కుటుంబం కోసం నిర్ణయించుకున్నాడు. అవును, అవర్ గాడ్ లవ్స్ ఫ్రీడమ్. మన పిల్లలను దేవుని త్రోవలో మనం పెంచాలి, అది మన బాధ్యత. అవర్ గాడ్ లవ్స్ రిలేషన్షిప్స్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యము ఈ మానవత్వము ధరించి ఉన్నారు. అవును, మన కొరకు మరణించారు. హబకుకు గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చేతుల్లో నుండి ఆ కిరణాలు వస్తున్నాయి. అంటే ఆయన ఆ సిలువ గాయములు ఉంచుకున్నారు. ఆయన ప్రక్కపు ఆ బళ్ళెపు పోటు, ఆ గాయములు నిత్యము ఆయనకుంటాయి. ఫర్ ఎవర్ ఎ సర్వెంట్. ఆ సేవకుడు ఏం చేస్తాడండి? ఆ యజమానుడు తీసుకుని వెళ్ళి కుదురుతో చెవును గుచ్చినట్లు పియర్స్ ద ఇయర్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కేవలము ఒక చెవులో పడవడం కాదు, ఆయన చేతులు, హిస్ హ్యాండ్స్ వర్ పియర్స్డ్, హిస్ ఫీట్ వర్ పియర్స్డ్, హిస్ సైడ్ వాస్ పియర్స్డ్ ఫర్ యూ, ఫర్ మీ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దేవాతి దేవా, ఎంత గొప్ప దేవుడవు, ఎంత గొప్ప ప్రేమ, నీ వాత్సల్యత ఎడతెగక నిల్చుచున్నది. మీకు ఏ స్తుతులు స్తోత్రములు నాయనా. నిర్గమకాండము 21వ అధ్యాయంలో మా ప్రభువైన యేసుక్రీస్తును మేము చూడగలిగి ఉన్నాము. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. మీ యొక్క
రెక్కల చాటున ఎల్లప్పుడూ ప్రభువా నాయన విమోచనము కలిగి నీ రాజ్యం కొరకు మేము సిద్ధపడినట్లు మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.